సీఎం రేవంత్ రెడ్డికి కొన్ని సూటిగా ప్రశ్నలు అడుగుతున్నా. నువ్వు గుండె మీద చెయ్యేసి చెప్పు, నువ్వు అల్లు అర్జున్ని అరెస్టు చేయించలేదా? ఒక ముఖ్యమంత్రిగా, ఒక హోమ్ మినిస్టర్గా నీ పాపం పండిపోయింది. నువ్వే అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నావు అనుకుంటున్నావు. నీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని తెలీదా? దేవుడికి ఏదైనా నువ్వు దాచగలవా? హైకోర్టు బెయిల్ ఇచ్చిన తరువాత కూడా ఆయన్ని రాత్రంతా జైల్లో పెట్టడానికి కారణం ఏంటి? ఆయనకు వచ్చిన 1100 కోట్లలో నీకు వాటా కొంత ఇవ్వలేదనా? క్వశ్చన్ నెంబర్ 1 ఆర్టికల్ 19 ప్రకారం. లేదా మీ గురువుగారు ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పించి అరెస్టు చేయించి మీ కంట్రోల్లో ఆయన తీసుకుందామనా? నెంబర్ 2. నెంబర్ 3, ఆయన నీ పేరు మర్చిపోయాడనా సక్సెస్ మీటింగ్లో? ఎవరు సీఎం? 4, వైసీపీ అభ్యర్థి మీకు వ్యతిరేకమైన ఎమ్మెల్యేకు ఆంధ్రాలో ఓపెన్గా సపోర్ట్ చేసినందుక? చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రజలకు అర్థం అవ్వాలని నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను. నువ్వు గ్లోబల్ పీస్ సమ్మిట్ పెడతానని వీడియో ఇచ్చి జనవరి 29ని, డిసెంబర్ 3ని, 10ని, 29ని, ఫిబ్రవరి 10ని, మరలా సెప్టెంబర్ 30ని మాట ఇచ్చి మాట తప్పినప్పుడు దేవుని ఉగ్రత రేవంత్ నీ మీద రాలేదా? సమ్మిట్ ద్వారా రాష్ట్రంలో 100 కంపెనీలు, 1000 కోట్లు, లక్షల ఉద్యోగాలు వస్తాయని నీకు తెలిసి నువ్వు ఒప్పుకున్నావు కదా. నవంబర్ 23 లాస్ ఏంజలస్ సమ్మిట్లో 198 మంది వరల్డ్ లీడర్స్, రాయల్ ఫ్యామిలీస్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, బిలియనీర్స్, సిఇఓస్ కంపెనీకి నిన్ను సమ్మిట్కి పిలిస్తే అక్టోబర్ 2 ఇక్కడ పెట్టలేదు, నవంబర్ 23 సమ్మిట్కి అక్కడికి రాలేదు. కళ్ళు నెత్తికి వచ్చినందువల్లే కదా. అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? దేవుడికి కళ్ళు లేవు అనుకుంటున్నావా? లేదా నువ్వు ముఖ్యమంత్రి అయి చట్టం నా చేతిలో ఉందని? అసలు అల్లు అర్జున్ని అరెస్టు చేయడానికి చట్టానికి విరుద్ధం. అందుకనే నిన్న నా జీవితంలో నాంపల్లి కోర్టుకి నేను వెళ్ళలేదు. ఆర్గ్యుమెంట్ చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్ళాను, ఏపీ హైకోర్టుకి వెళ్ళాను, తెలంగాణ హైకోర్టుకి వెళ్ళాను. దాదాపు 23 ఆర్డర్లు తీసుకొచ్చాను. ప్రత్యేక హోదాకి డైరెక్షన్ తీసుకొచ్చాను. ఏపీలో స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటా 5 ఆర్డర్లు తీసుకొచ్చాను. ఎలక్షన్ కమిషన్కు విరుద్ధంగా 5 ఆర్డర్స్ తీసుకొచ్చాను. నువ్వు హైడ్రా పేరున 482 బిల్డింగులు కూల్చకుండా మరొకసారి నోటీసులు ఇవ్వకుండా, డ్యూ ప్రాసెస్ లేకుండా మేము కోల్చమని నీ గవర్నమెంట్ ఒప్పుకుంది. నువ్వు చేస్తున్న తప్పులు. కేసీఆర్ గారు 12 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ నుంచి చేర్చుకున్నప్పుడు నువ్వు తిట్టుపోసేవే నీ కాంగ్రెస్ నేతలందరూ. మరి అదేవిధంగా నువ్వు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకోవడం 10th షెడ్యూల్కి వ్యతిరేకం కాదా? బుద్ధున్న జడ్జిలు ఎవరు? బుద్ధి మాలిన పని చేయరు. 99% ఆనరబుల్ జస్టిసెస్ ఆర్ రూలింగ్ అకార్డింగ్ టు ద లా. But there are dictators and warlords acting like lords, going against the constitution. 18. There are 18 political parties who are ready to support me now. 12 openly attended in the last 10 days while I was in Delhi, August 8th, and now even to impeach any judge who will go against the constitution. I will not. The law will not. The constitution will not. No one is above the law.
అవకాశం ఇస్తున్నాను, ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నాను. చట్టం మీ చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టు మీరు పనులు చేస్తే ఎస్పీ వినండి, మరొకసారి వార్నింగ్ ఇస్తున్నా, ఎంతమంది ఎస్పీలు కలెక్టర్లు జైలుకి వెళ్ళలేదు? వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో వెళ్ళలేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని విషయాలకి ఇప్పుడు ఎస్పీలు కలెక్టర్లు జైలుకు వెళ్ళరా? పాలన ఎప్పుడు ఉండదు. కనుక ఒక వీడియో పంపించాను తమ్ముడు రేవంత్ రెడ్డి, ఇప్పుడే నీకు కాల్ చేశాను, నువ్వు ఫోన్ ఎత్తలా. నీకు జైపాల్ రెడ్డికి పరుషోత్తంకి అందరికీ వీడియో పంపించాను. కామెంట్స్ చదువు, 2000 కామెంట్స్. నేను దీనిని ఖండించిన 22 గంటల్లో ఆ ఒక్క వీడియోలో 11 లక్షల మంది చూశారు. దాదాపు 3 కోట్ల మంది 15 కోట్లు తెలుగు ప్రజల్లో చూశారు. నువ్వు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధం, ఫండమెంటల్ రైట్స్ వయలేషన్, హ్యూమన్ రైట్స్ వయలేషన్. బెయిల్ ఇవ్వకపోతే కోర్టులో ఆనరబుల్ జడ్జి ముందు నేను నిన్న మాట్లాడా. అల్లు అర్జున్ వింటుండగా ఇంటరప్ట్ చేశా. యువర్ ఆనర్, పర్మిట్ మీ టు స్పీక్ అని. ఎందుకు వెళ్ళాను? నువ్వు రైతులకు బేడీలు వేసినప్పుడు కేసీఆర్ గుర్తు రావట్లేదా? కేసీఆర్ని తిట్టేవే, రైతు బంధు చేస్తానన్నవే, 6 వాగ్దానాలు నెరవేరుస్తానన్నవే. ఇవన్నీ నెరవేర్చాలంటే డబ్బు అవసరం. నువ్వు జనవరి 30ని హైదరాబాద్ చారిటీ సిటీస్ లేదా హైదరాబాద్ సమిట్కు నువ్వు మద్దతు ఇవ్వకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంలోనే ఉండవని నేను ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎవరైతే రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీలో ఉంటారో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో ఫ్యూచర్